క్షణక్షణ పోరాటం కణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి మీద హత్యాయత్నం, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ మీద దాడులు, ఎంపీ మిథున్ వాహనాలను ధ్వంసం చేసి కాల్చి దగ్ధం చేసిన వైనం. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లిన ఎంపీ మిథున్ రెడ్డి, రెడ్డప్ప ఇంటి వద్దకు నిరసనకు దిగిన టీడీపీ నాయకులు, గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటూ నినాదాలు, టమాటా కోడిగుడ్లతో దాడి చేస్తూ నిరసన వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు, ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మిథున్ రెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు, గాలిలోకి 3 రౌండ్లు కాల్పులు జరిపిన ఎంపీ గన్మెన్లు. అధిక మోతాదులో మాత్రలు మింగిన 3 విద్యార్థినులు. కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఘటన. చదువుకోవడం ఇష్టం లేకనే ఇలా చేశామన్న విద్యార్థినులను పరామర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కౌన్సిలింగ్ ఇవ్వాలని డాక్టర్లు ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే. కన్న తండ్రిని కడతీర్చిన కొడుకు. ఆన్లైన్ ట్రేడింగ్ లో 16 లక్షలు పోగొట్టుకున్న పెద్ద కొడుకు. అప్పుల వాళ్ళు వేధిస్తున్నారు, ఆస్తి కావాలని తండ్రితో తరచూ గొడవ. వాకింగ్ చేస్తున్న తండ్రిని కారుతో గుద్ది చంపేస్తున్న కన్న కొడుకు. ఇక డీటెయిల్స్ చూస్తే, పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి మీద హత్యాయత్నం, ఎంపీ మిథున్ మీద దాడులు, ఎంపీ మిథున్ వాహనాలను ధ్వంసం చేసి కాల్చి దగ్ధం చేసిన వైనం. గురువారం చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లిన ఎంపీ మిథున్ రెడ్డి, రెడ్డప్ప ఇంటి వద్దకు నిరసనకు దిగిన టీడీపీ నాయకులు, గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటూ నినాదాలు, టమాటా కోడిగుడ్లతో దాడి చేస్తూ నిరసన వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు, ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా మిథున్ రెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు, గాలిలోకి 3 రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు. చిత్తూరు జిల్లా పొంగనూరులో గురువారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ మిథున్ రెడ్డిని హతమార్చేకి బీభత్సమైన దాడి జరిగినట్టు సమాచారం అందుతోంది. ఎంపీ మిథున్ ను బస్ చేసిన ఇంట్లోకి కర్రలు, రాళ్లు, చాకులు పట్టుకుని దూసుకుపోయేకి ప్రయత్నించిన గుంపులను పోలీసులు అదుపు చేసే క్రమాన్ని చూపే వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు దౌర్జన్యకారులను అదుపులోకి ఉంచేకి గాలిలోకి కాల్పులు కూడా జరిపినట్టు వార్తలు అందుతూ ఉండటంతో పొంగనూరు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రాష్ట్రంలో నారా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాడులకు గురైన బాధితులతో మాట్లాడటానికి వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. విషయం టీడీపీ శ్రేణులకు తెలియటంతో సమావేశాన్ని అడ్డుకునేందుకు యత్నించారు టీడీపీ శ్రేణులు. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. మాజీ ఎంపీ ఇంటి మీద రాళ్ల వర్షం కురిపించారు. కొందరు రెడ్డప్ప ఇంట్లోకి చొరబడి ఎంపీ మిథున్ ను అటాక్ చేసేకి ముమ్మరంగా ప్రయత్నిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఎంపీ మిథున్ మీద దాడికి ప్రయత్నించిన గుంపును పోలీసులు అదుపు చేసేకి తీవ్రంగా శ్రమించారు. రెడ్డప్ప ఇంటి నుంచి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ గట్టిగా అరుపులు, కేకలతో హంగామా సృష్టించారు. ఈ ఘటనతో అటు వైసీపీ శ్రేణులు కూడా రెడ్డప్ప ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. రెడ్డప్ప ఇంటి వద్ద భారీగా పోలీస్ బలగాలు చేరుకున్నాయి. ఇరు వర్గాలను చెరగొట్టేందుకు పోలీస్ బలగాలు ప్రయత్నించారు. ఇందులో ఎంపీ మిథున్ రెడ్డి వాహనాలని ధ్వంసమయ్యాయి. కొన్నిటిని కాల్చి దగ్ధం చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ టీడీపీ నిరసనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. టమాటాలు, రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లు స్వైర విహారంతో ఆ ప్రాంతం రణక్షేత్రాన్ని తలపించింది. అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఎంపీ మిథున్ ను గృహ నిర్బంధంలో ఉంచారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోనే ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారన్న సంగతి తెలియటంతో మళ్లీ దాడులు మొదలయ్యాయి. ఎంపీ మిథున్ వాహనాలను ధ్వంసం చేశారు. కొన్ని వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. కుర్చీలు, రాళ్లు, కర్రలు, టమాటాలు మిసైల్స్ లాగా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి మీదకు నిరాటకంగా విసిరారు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి గన్మెన్ 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. మరోవైపు తమ కార్యకర్తలను ఎంపీ మిథున్ రెడ్డి రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాడని టీడీపీ మండిపడుతోంది. ఈ ఘటనలో తమ కార్యకర్తలు తీవ్ర గాయాల పాలయ్యారని తెలిపింది. కీలక పార్టీ సమావేశం జరుగుతుంటే టీడీపీ నేతలే ఘోరమైన దాడులకు దిగి తమ మీద నిందలు వేయటం ఏమిటని వైసీపీ నాయకత్వం మండిపడుతోంది. మొగుడిని కొట్టి మొగసాలికెక్కిన పతివ్రత వ్యవహారం అంటే ఇదే అంటూ దెప్పిపొడిచింది. ఇదిలా ఉండగా పొంగనూరులో ఎంపీ మిథున్ పైన జరిగిన రాళ్ల దాడిని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస హింసాత్మక దాడి ఘటనలపై వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడ కనిపించడం లేదు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైసీపీని అనగదొక్కాలనే కోణంలో దాడులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిపై దృష్టి పెట్టాలని ఆయన ప్రధాని మంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా నాయకులకు అండగా ఉండే విధంగా, అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే దాంట్లో భాగంగా ఈరోజు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అందరినీ కూడా కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని కూడా తెలియజేస్తాను. రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీకి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే
ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు. ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చవి చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కాలం ఒకేలా ఉండదని, దాడులు మంచి సంస్కృతి కాదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆయనను పర్యటన టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో వైసీపీ నేతలతో సమావేశం నిర్వహిస్తుండగా రాళ్ల దాడి జరిగింది. పుంగనూరు నుంచి మిథున్ రెడ్డి వెళ్లిపోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తమకు అవకాశం వస్తుందని చెప్పారు. వినుకొండలో వైసీపీ నాయకుడిని నరికి చంపారు. ప్రతి నియోజకవర్గంలోనూ దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులపై దాడి చేస్తున్నారు. బాధితులపైనే కేసులు పెడుతున్నారు. తెలుగుదేశం నాయకులు చెడ్డ ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇది సరైన పద్ధతి కాదు. దాడులకు బీజం వేస్తే మళ్లీ గొడవలు జరిగే అవకాశం ఉంది. శాంతియుతంగా పరిపాలన చేయాలి. మేము అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళు కూడా ఇలాంటివి చవి చూడాల్సి వస్తుంది. ఇది మంచి సంస్కృతి కాదు. ఇప్పటికైనా దాడులు ఆపాలి అని మిథున్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో వినుకొండలో చూసాము, ఇది వరకు కూడా చూసాము. వినుకొండలో పట్టపగులే 2 చేతులు నరికేసి, మెడ నరికేసి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఏ విధంగా చంపారో ఈరోజు అందరూ కూడా చూస్తున్నాం. చాలా దారుణమైన విషయం. అదే విధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము, కార్యకర్తల పైన దాడులు చేయడము, వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము, ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా ఒక చెడ్డ ఒరవడిగా ఈరోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్ళీ ఈ ఫ్యాక్షన్ గొడవలు, మళ్ళీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఘోరంగా ఉన్నిందో ఫ్యాక్షన్ గొడవలు, ఇవన్నీ కూడా ఆ విధంగా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు. ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చవి చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గురువారం ఉదయమే ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సావధానంగా విని తక్షణ పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఎస్పీఐ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే విధులకు సరిగ్గా హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. గురువారం ఉదయం ప్రజా సమస్యలపై ప్రజావేదికలో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే షాజహాన్ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీ ఎక్స్టెన్షన్ గజ్జలకొంటలో మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేసిన పచ్చదనం చల్లదనం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మొక్కలు నాటి మట్టి వేసి వాటికి నీరు పోశారు. అనంతరం మదనపల్లె పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గత రాత్రి కస్తూరిబాయి ప్రభుత్వ బాలికల పాఠశాలలో 3 బాలికలు జ్వరం మాత్రలు మింగి అస్వస్థతకు గురయ్యారు. వారిని పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్లతో వాళ్ళ ఆరోగ్యం గురించి వకాబు చేయడం జరిగింది. అలాగే డాక్టర్లు విధులకు సరిగ్గా రావడం లేదని, అటెండెన్స్ రిజిస్టర్లో లీవ్ లెటర్స్ లేవని, వారిపై చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న సూపరింటెండెంట్ కి ఆదేశాలు జారీ చేశారు. ఆస్తుల కోసం గొడవలు జరిగినప్పుడు నా ప్రాణం ఉన్నంత వరకు ఆస్తి ఇచ్చేది లేదనే పెద్దల వాదనలు చూస్తుంటాం. అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గొడవ జరిగిన క్రమంలో నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీకు ఆస్తి ఇచ్చేది లేదంటూ తన కుమారుడితో ఓ తండ్రి తెగేసి చెప్పాడట. ఇది మనసులో పెట్టుకున్న ఆ కుమారుడు కన్న తండ్రినే దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఆస్తి కోసం కన్న తండ్రినే కొడుకు హత్య చేసిన దారుణ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగింది. 2 టౌన్ సీఐ యువరాజు కథనం మేరకు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లి రాములగుడి వీధికి చెందిన 65 ఏళ్ల నీరుగట్టు చెన్నారెడ్డిని బుధవారం రాత్రి వీవర్స్ కాలనీ సమీపంలో కారుతో గుద్ది కన్న కొడుకే హత్య చేశాడు. మృతుడు చెన్నారెడ్డి వడ్డీ వ్యాపారం చేసేవాడు. అయితే చెన్నారెడ్డికి రఘునాథ్ రెడ్డి, శంకర్ రెడ్డి అనే 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రఘునాథ్ రెడ్డి ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు శంకర్ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగి. రఘునాథ్ రెడ్డి ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ దాదాపు 16 లక్షలు అప్పు చేసి నష్టపోయాడు. అప్పులు ఇచ్చిన వారు డబ్బుల కోసం వేధిస్తూ ఉండటంతో ఆస్తిలో వాటా ఇవ్వాలని తండ్రిని అడుగుతూ వస్తున్నాడు. దీంతో కొన్నేళ్లుగా తండ్రి కొడుకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చెన్నారెడ్డి భార్య కుమారులకు ఆస్తి ఇవ్వకుండా ఇంటిలో నుంచి గెంటి వేసినట్టుగా తెలుస్తోంది. ఆస్తి పంపకాల కోసం పలుమార్లు తండ్రిని పెద్ద కుమారుడు రఘునాథ్ రెడ్డి నిలదీశాడట. అయితే నా ప్రాణం ఉన్నంత వరకు ఆస్తి ఇచ్చేది లేదని మృతుడు చెన్నారెడ్డి చెప్పినట్లు సమాచారం.
ఆస్తి ఇవ్వలేదని రగిలిపోతున్న రఘునాథ్ రెడ్డి కన్న తండ్రిని కారుతో గుద్ది హతమార్చాడు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనా స్థలంలో కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హతవిధి ఏమిటి పరిస్థితి? అధికారం అనే కార్డు లేకపోతే ఎవరైనా బిత్తర చూపులు చూడాల్సిందేనా? పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డిలపై ఎందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టీడీపీ శ్రేణులు వెంటాడుతున్నారు? తండ్రి, కొడుకు, తమ్ముడు పొంగనూరులో తంబళ్లపల్లిలో అడుగు పెట్టేందుకు కూడా అక్కడి ప్రజలు ఇష్టపడటం లేదా? వైసీపీ హయాంలో రాజుల కాలం నాటి వ్యవహార శైలితో ప్రత్యర్థులపై దాడులు ప్రశ్నించిన వారిపై కేసులు మోపి భయానక వాతావరణం సృష్టించారు. కనుకే ఇప్పుడు కాలం తిరగబడినట్లే ప్రజలు తండ్రి, కొడుకు, తమ్ముడిపై తిరగబడుతున్నారా అన్న చర్చ ప్రజల్లో జోరందుకుంది. ఆ మధ్య పెద్దిరెడ్డి పొంగనూరు పర్యటనను వ్యతిరేకించిన పొంగనూరు పబ్లిక్ మొన్న ద్వారకానాథ్ రెడ్డిని సైతం తమ్మళ్లపల్లె వదిలి వెళ్లిపోవాలని భీష్మించుకో కూర్చున్నారు. గోబ్యాక్ పాపాల పెద్దిరెడ్డి అని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఇప్పుడు ఆయన కొడుకు మిథున్ రెడ్డి పొంగనూరులో పాదం మోపడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వెంటనే మిథున్ రెడ్డి పొంగనూరు నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. కూటమి కార్యకర్తలు కూడా వారికి తోడవటంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దిరెడ్డి పొంగనూరు వేదికగా రాజకీయం కొనసాగించడం కష్టంగానే కనిపిస్తుంది. తండ్రి కొడుకుల రాకను పబ్లిక్ సైతం వ్యతిరేకిస్తూ ఉండటంతో అక్కడ ఉండటం వారిని సైతం ఆలోచనలో పడేస్తూ ఉండొచ్చు. ధైర్యం చేసి పొంగనూరులో అడుగుపెట్టిన వారిని ఎక్కడికక్కడే అడ్డుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిసారి వారిని పోలీసులు నిలువరించడం పెద్దిరెడ్డికి కూడా తలవంపులు తెచ్చిపెట్టేదే. ప్రతి పర్యటనలోనూ నిరసనలు స్వాగతం పలికితే రాజకీయంగా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. కూటమి కార్యకర్తలను అయితే ఆయా పార్టీలు ఓ పిలుపుతో కట్టడి చేయగలవు, కానీ ప్రజలపై పెద్దిరెడ్డి ఆగ్రహాన్ని ఏ పార్టీలు చల్లార్చగలవు? అందుకే తండ్రి కొడుకులు పొంగనూరుకు గుడ్ బై చెప్పేస్తారన్న టాక్ నడుస్తోంది. అయితే ఇవన్నీ గిట్టని వారి ప్రచారాలను తమ నేతలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, మళ్ళీ ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై ఉద్యమిస్తారని పెద్దిరెడ్డి అభిమానులు తేల్చి చెబుతున్నారు. 3 విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నం. కస్తూరిబా గురుకుల పాఠశాలలో ఘటన. చదువుకోవడం ఇష్టం లేకనే ఇలా చేశామన్న విద్యార్థినులను పరామర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కౌన్సిలింగ్ ఇవ్వాలని డాక్టర్లు, ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే. హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుకుంటున్న విద్యార్థినులు అధిక మోతాదులో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి కురబలకోట మండలంలో చోటు చేసుకుంది. విద్యార్థినులు వారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు కురబలకోట మండలం ముదివేడు సమీపంలో ఉన్న కస్తూరిబా గురుకుల పాఠశాలలో సిటిఎంకు చెందిన హరినాథ్, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె హర్షిత, మదనపల్లె అనపగుట్టకు చెందిన సురేంద్ర, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె సంజన, కదిరికి చెందిన పద్మావతి కుమార్తె రెడ్డి జాహ్నవీలు 9వ తరగతి చదువుతున్నారు. వీరితో పాటే చదువుతున్న మరో విద్యార్థిని మదనపల్లికి చెందిన యశస్విత 2 వారాల క్రితం టీసీ తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వీరికి చదువుకోవడం ఇష్టం లేకుండా పోయింది. తాము కూడా ఇంటికి వెళ్లిపోవాలనే ఆలోచన చేశారు. అయితే ఇందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బుధవారం సాయంత్రం తమ వద్ద ఉన్న పారాసెటమాల్, డైక్లోఫినిక్ మాత్రలను ఒక్కొక్కరు 10 చొప్పున తీసుకున్నారు. రాత్రి పడుకునే సమయంలో వీరికి ఒక్కసారిగా వాంతులు రావడంతో పాఠశాలలోని వార్డెన్, స్టాఫ్ నర్స్, తోటి విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. వెనువెంటనే విద్యార్థినులను మదనపల్లె సర్వజన బోధన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఎలాంటి అపాయం లేదని వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా గురువారం సర్వజన బోధన ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. ఎందుకోసం ఇలా చేశారని వారిని విచారించగా తమకు ఈ పాఠశాలలో చదువుకోవడం ఇష్టం లేక ఇలా చేశామని చెప్పుకొచ్చారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే విద్యార్థినులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా అక్కడి డాక్టర్లకు పిలిచి విద్యార్థినులకు మంచి వైద్యం చేయాలని, అదేవిధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. తల్లిదండ్రులతో సైతం మాట్లాడిన ఎమ్మెల్యే పిల్లలను ఎక్కువ ఒత్తిడి చేయొద్దని, కొద్ది రోజులు మీ వద్ద పెట్టుకుని సర్ది చెప్పి ఆ తర్వాతనే స్కూల్కు పంపమని తెలియజేశారు. సంఘటన తెలుసుకున్న కురబలకోట ఎంవీఓ, మదనపల్లి ఎంవీఓలు వెళ్లి బాధిత విద్యార్థినులను ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పారు. డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ రమేష్ సైతం విద్యార్థినులు, స్టాఫ్ నర్స్ భానుప్రియ తల్లిదండ్రులను విచారించి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి మీద హత్యాయత్నం. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ మీద దాడులు. ఎంపీ మిథున్ వాహనాలను ధ్వంసం చేసి కాల్చి దగ్ధం చేసిన వైనం. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లిన ఎంపీ మిథున్ రెడ్డి. రెడ్డప్ప ఇంటి వద్దకు నిరసనకు దిగిన టీడీపీ నాయకులు. గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటూ నినాదాలు. టమాటా, కోడిగుడ్లతో దాడి చేస్తూ నిరసన వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు. ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా మిథున్ రెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు.
గాలిలోకి 3 రౌండ్లు కాల్పులు జరిపిన ఎంపీ గన్మెన్లు. అధిక మోతాదులో మాత్రలు మింగిన 3 విద్యార్థినులు. కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఘటన. చదువుకోవడం ఇష్టం లేకనే ఇలా చేశామన్న విద్యార్థినులను పరామర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కౌన్సిలింగ్ ఇవ్వాలని డాక్టర్లు ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే. కన్న తండ్రిని కడతీర్చిన కొడుకు. ఆన్లైన్ ట్రేడింగ్ లో 16 లక్షలు పోగొట్టుకున్న పెద్ద కొడుకు. అప్పుల వాళ్ళు వేధిస్తున్నారు, ఆస్తి కావాలని తండ్రితో తరచూ గొడవ. వాకింగ్ చేస్తున్న తండ్రిని కారుతో గుద్ది చంపేస్తున్న కన్న కొడుకు. క్షణక్షణ పోరాటం కణంకణం. ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.